అభి వెళ్ళిపోయాక ఝాన్సీ అయితే స్వరాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ని అయితే క్లోజ్ చేస్తుంది. డోర్ని క్లోజ్ చేసి, ఏంటే నువ్వు అభిని కలిసి అభితో మాట్లాడదాం అనుకున్నావా అని చెప్పి ఝాన్సీ స్వరతో అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే, ఎందుకు ఝాన్సీ అంత భయపడుతున్నావు? నేను అభి సార్కి దగ్గర అయిపోతానేమో అని నువ్వు భయపడుతున్నావు కదా, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే అభి సార్ నేను ఒక్కటైతే నువ్వు చూడలేవు. అభి సార్ నన్ను కానీ చూసారంటే అభి సార్ ఎక్కడ మనసు మార్చుకొని మళ్ళీ నాతో కలిసి ఉంటారా అని నువ్వు భయపడుతున్నావు. ఆ విషయం అయితే మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది ఎవరో తెలుసా? నేనే. ఎందుకంటే బాబీని కలవడం కోసం అని చెప్పి ఇక్కడ కృష్ణుడి వేడుకలు జరిపించింది నేనే తెలుసా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్వర ఎలా అంటూ ఉంటుంది, అవును వాళ్ళని మీ ఇంటికి పంపించింది నేనే. ఏం చేసినా సరే అభి సార్ ఒప్పుకోకపోయినా మీరే ఒప్పించి ఎలాగైనా బాబీని ఇక్కడికి చిన్న కృష్ణుడిలా తీసుకొని రండి అని నేనే ఒప్పించాను. ఈ ఏర్పాట్లన్నీ చేసింది నేనే. ఎందుకంటే బాబీని ఈ రోజంతా కూడా బాబీతో కలిసి ఉండాలని. చూసావా, దానికే భయపడిన దాన్ని నీకెందుకు భయపడతాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ స్వరకు ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఝాన్సీ అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి దీనికి ఏం చూసుకొని ఎంత పొగరు, అమ్మో ఏం చేసైనా సరే అభిని నేను ఎలాగైనా దక్కించుకుంటాను అని చెప్పి ఝాన్సీ స్వర గురించి భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.